గారికి వందనాలు. ఆహ్, అంటే గడిచిన సంవత్సర కాలం నుంచి ఈ సంవత్సర కాలం వరకు అయ్యగారి సజెషన్ ప్రకారం మేము ఎవ్రీ మంత్ 12న ఈ ప్రేయర్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లా మాకు సిద్ధపరిచారు అయ్యగారు. ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటున్నాం. ఇది థర్డ్ ఇయర్ అండి. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇదే టైంలో మాకు అయ్యగారు జరుపుకోవాల్సిందిగా ఒక సూచన చేశారు. దాని ప్రకారం ఈ 12న నిర్వహిస్తున్నాము. మీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచినటువంటి సంవత్సర కాలం అంతా కూడా పిల్లల విషయంలోనూ, నా ఉద్యోగాల విషయంలోనూ, మా బాబు ఉద్యోగాల విషయంలోనూ దేవుడు మాకు ఎంతగానో తోడుగా, నీడగా ఉన్నాడండి, నడిపిస్తున్నాడు. మా పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగైనాయండి. ఇదివరకు నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఇది ఇక్కడ నాకు బాబు ఇజ్రాయెల్ రాజు గారు తెలుసు, అలాగే పాప కమలారాణి గారు తెలుసు. ఇంకెవరు తెలియదు నాకు. అసలు అయ్యగారు తెలియదు, అసలు అమ్మగారు తెలియదు ఈ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళు నాకు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు నాకు తెలుసు. తర్వాత మా పాప మన ఈ అబ్బాయి రెబకా గారు వీళ్ళ ద్వారా మా పాప చర్చికి వెళ్ళటం అనేది స్టార్ట్ చేసింది. మరియమ్మ గారు అంటే మా ఇంటి ముందే కాబట్టి ఇట్లా వీళ్ళ పరిచయంతో ఇట్లా రెండమ్మ, అదివరకు మేము ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళం అండి. ఇట్లా రెండమ్మ బాగుంటుందని చెప్పి తీసుకెళ్తే ముందు మా పాప అలవాటు అయింది. తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకోవడం చేయడం. తర్వాత మేము మామూలుగా ఉంటున్నప్పటికి కూడా తను ప్రతిరోజు గంట ప్రార్థన అని చెప్పి చర్చిలో ప్రార్థన స్టార్ట్ అవ్వగానే ఈవిడ చేయడం, ఇవన్నీ మొదలు పెడుతుంది. మాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి వీళ్ళు ఎట్లా చేసేది. ఇదివరకైతే మామూలుగా మనం సండే వెళ్ళేవాళ్ళం, ప్రేయర్ చూసుకుని వచ్చేసేసేవాళ్ళం. ఇంతవరకే మాకు తెలుసు, ఇంతవరకు ఇంకేం తెలియదు. ఈ ప్రార్థనలు చేయటం, ఈ ఉపవాసాలు ఉండటం, ఆ బుధవారం వస్తే అది ఒక ప్రత్యేకంగా తీసుకునేది, శుక్రవారం వస్తే ఆ ప్రత్యేకంగా తీసుకునేది, సాయంకాలం 3 గంటల దాకా కూడా భోజనం చేసేది కాదు. అలాగే టిఫిన్లు కూడా చేయకుండా అట్లా ఉండేది. ఏంటమ్మా తిని చేసుకో పర్లేదని అంటే, కాదు అట్లా కాదు, ఇది ఒక నియమం ఉంది, నేను చేస్తున్నాను అని చెప్పి ప్రతి శుక్రవారం కూడా అట్లా ఆ సాయంకాలం పూట 3 దాటిన తర్వాతే భోజనం చేయటం, అప్పటి నుంచి ఏం తినకుండా ఉండటం, రాత్రిపూట ప్రార్థన చేయడం ఏం చేసింది. ఈ తర్వాత బాబు కూడా మెల్లగా తనని అనుసరించడం మొదలుపెట్టాడు. నువ్వు కూడా రారా ఒకసారి వెళ్దాము, చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చింది. తర్వాత ఈ బాబు పరిచయం అయిన తర్వాత ఇక అయ్యగారు సూచనల ప్రకారం ఇక అతను కూడా రావడం జరిగింది. ఇక 3వ వ్యక్తిగా నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఇక నన్ను తీసుకొచ్చారు. ఇట్లా మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఈ రావడానికి మా బుడ్డియే కారణం. తను తీసుకొచ్చిన తర్వాత మాకు చాలా ఆర్థికంగా, పిల్లల స్టడీస్ విషయంలో, ఉద్యోగాల విషయంలో బాగా మార్పులు మేము చూసాం చక్కగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతానికి కొంచెం ఉండటానికి, మాకు ఖర్చులకి, ఫ్యామిలీ నడవడానికి, ఇప్పుడు ఏదన్నా ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పర్లేదులే చేసుకోగలుగుతాం, మనకి కనీసం చేసుకోగలుగుతాం అన్నటువంటి ఈ స్తోమతకి ఈ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మేము చూసాం, కానీ అది వరకు మేము చూడలేదు. చాలా ఇబ్బంది. నాకు వచ్చే జీతంతో అన్నీ చేయాల్సి వచ్చేది. ఓ పక్కన వీళ్ళ ఎడ్యుకేషను, చాలా ఇబ్బంది పడిపోయాం. తర్వాత ఈ అబ్బాయి చదవడం మొదలైనా ఇంకా పీజీ చేసినప్పటికి కూడా కొద్ది ఖర్చులు వచ్చినా ఇవన్నీ కూడా మాకేమి కూడా అసలు ఇబ్బంది అనిపించలేదు. చక్కగా చేసుకోగలిగాం. ఇదంతా కూడా మా వుడ్డి అని చెప్పి చెప్తూ ఉంటుంది, నువ్వు ఏదైనా విషయం ఉంటే చెప్పు, నేను అయ్యగారికి తెలియజేస్తాను, అయ్యగారు మన కోసం ప్రార్థన చేస్తారు, చేయడం వల్ల అన్ని మార్పులు వస్తాయి అని చెప్పారు. నేనేంటంటే సర్లేమ్మా అని చెప్పి అంటూ ఉండేవండే, కానీ తను మాత్రం ఏ సమస్య వచ్చినా తీసుకొచ్చి చెప్పడం ఎక్కువగా. అసలు నేను ఎప్పుడు కూడా డయాస్ దగ్గరకు వచ్చి అయ్యగారి దగ్గర కానీ అమ్మ దగ్గర నుంచి నేను అసలు మాట్లాడటం ఎప్పుడు జరగలేదు. చర్చిలో కూడా వాళ్ళే మాట్లాడతారు, అన్ని సమస్యలు వాళ్ళే తీసుకురావడం. అయ్యగారు ఇట్లా చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందంట డాడీ, చేయండి అని చెప్పి నాకు సలహా చెప్పడం, సర్లే మేము కానిచ్చమని చెప్పి నేను అనడం, ఇలా జరుగుకుంటూ వస్తుంది. చాలా ఒక డిసిప్లైన్డ్ అంటే భక్తి అంటే జనరల్గా మనం ఏంటంటే మనం పూర్వీకుల నుంచి కూడా ఒక క్రైస్తవ ఫ్యామిలీస్లో రన్ అవుతూ వచ్చాము. అదేదో నామకార్థంగా పండగలప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా కూడా ఈ ఫార్మాలిటీస్ మాత్రమే మాకు తెలుసు, కానీ ఇలా ఈ పిల్లల ద్వారా ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఉండటము, తర్వాత ఖచ్చితంగా చాలా వరకు వాళ్ళ యొక్క మాటలు కానీ, ఈ తీరు కానీ మారటం, ఈ రకమైనటువంటి డిసిప్లిన్ నేను చాలా బాగా చూశాను. అంతకుముందు మాకు ఇలాంటి డిసిప్లిన్ లేదు. జనరల్గా మామూలుగా డిసిప్లిన్ ఉండేవాళ్ళు తప్ప, ప్రతి మాట మాట్లాడినా, ఏదైనా విషయం వచ్చినా, ఎవరినన్న గురించి అన్న చెప్పుకోవాలన్నా, వీళ్ళు అసలు నేను ఏదన్నా కొంచెం ఎమోషనల్గా మాట్లాడినా నా మాటనే వద్దు, అసలు మాట్లాడొద్దు, ఏదైనా విషయం ఉంటే
అయ్యగారికి చెప్దాము, లేకపోతే మనం ప్రార్థన చేసుకుందాము, చేసుకోవడం వల్ల సమస్యలు తీరుతాయి. నేనేమంటానంటే జనరల్ థింగ్స్ కదరా ఇవన్నీ మనుషులు చూసుకోవాల్సినవి. ఆ దేవుడు ప్రార్థనలు అంటావేంటంటే, కాదు డాడీ నీకు తెలీదు అని చెప్పి మా పాప మామూలుగా అసలు ఊరుకోదు. అసలు మామూలుగా మొదలుపెట్టిందంటే ఇక ఆపదు. సరే తను కూడా పూర్తిగా ఆమెకి ఈ విషయంలో మాత్రం మా బాబు ఆమె చెప్పిన మాటని 100% పాటిస్తాడు. ఇంకే విషయాలు పాటించడు కానీ ఆమె చెప్పినట్టుగా ఇలాంటి విషయాలు చర్చికి సంబంధించి అయ్యగారు చెప్పిన మాటల ప్రకారం ఇవి చేయాలి, అవి చేయాలన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తాడు. ఇలా చేయడం వల్ల మా జీవితాల్లో చాలా వరకు మంచి మార్పులు చూసాము. భయభక్తులతో, పద్ధతులతో నడిచేటువంటి పరిస్థితి, కొద్ది గొప్ప ఆర్థిక పరిస్థితులు ఇవాళ పర్లేదు. మనం మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం, మంచిగా భోజనం చేయగలుగుతున్నాం, సమాజంలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాం అనేటువంటి పరిస్థితి చక్కగా మెరుగైందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది దేవుని కృప, అయ్యగారు అమ్మగారు వాళ్ళ ప్రార్థనల వల్ల నాకు సమకూరిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ 4-5 సంవత్సరాల నుంచి మా పాప వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ 4 ఏళ్ళు అవుతుంది అనుకుంటా సుమారుగా, బిఫోర్ కరోనా. తర్వాత ఈ బాబుకి మళ్ళీ బాప్తీసం ఇప్పించడం, వీళ్ళు కాదని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వు కూడా తీసుకో డాడీ అని చెప్పి అంటావు. నేను తీసుకోవడం ఏంటమ్మా ఎప్పుడు అయిపోయింది కంటే, కాదు అట్లా కాదు, మనం తీసుకుంటున్నాము, అయ్యగారు ఇట్లా చెప్పారు, ఈ సూచన ప్రకారం మనం చేద్దాం. అది ఏ విషయం అనేది నీకు కాదు, అట్లా దాని గురించి తర్కించబోకు, మనం వెళదాం, చేద్దాం. ఇప్పుడు ఎంతోమంది చక్కగా మారుతున్నారు, చాలా ప్రయోజనాలు పొందుతున్నారు, ఒక మంచి జీవన విధానాన్ని అనేది పొందుకుంటున్నారు. అలాంటి వాళ్ళలో మనం కూడా ఒకరుగా ఉండాలి, అది చెప్పినట్టు చేయాలనేటువంటిది వీళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. నేను చెప్పాల్సింది వాళ్ళు చెప్పి నన్ను కాస్త లైన్లో పెట్టారు. ఇదంతా నేను కూడా ఎలాంటి ఏం చేయనండి, బాగానే మంచిగానే ఉంటాను. బట్ ఈ విషయాల్లో మాత్రం కొంచెం నాకు కాన్ఫిడెంట్గా చెప్పడం, నేను ఇంప్లిమెంట్ చేసేదాకా వాళ్ళు వెనకాల ఉండి నాకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఇంకా వాళ్ళ వెనకాల కూడా నేరాడడం అనేది జరిగింది. ఇది కూడా నాకు కొంచెం కాస్త మనసుకి మంచిగానే అనిపిస్తుంది. పిల్లల ద్వారా మనం తెలుసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. ఇదంతకు కూడా కారణం ఏంటంటే ఒక వే ఆఫ్ డిసిప్లైన్. చక్కగా చర్చికి వెళ్ళడం అంటే ఏంటి, ప్రార్థన చేయడం అంటే ఏంటి, ఉపవాసం అంటూ ఉంటే ఏంటి, ఏదైనా సమస్యలు ఉంటే దేవుని దగ్గర అయ్యగారు సమక్షంలో వాళ్ళ సూచనలతో మనం ప్రార్థన ఎలా చేయాలి, ఎలా మార్పులు పొందాలి అనేటువంటిది మాత్రం వీళ్ళు రెగ్యులర్గా దీన్ని చూశారు. మా బాబు ఏంటంటే తను ఇప్పుడు నా మొదట్లో ఏమనేవాడు, పర్లేదు అవన్నీ చేసుకోవచ్చు, ఏమవ్వదు, మన వ్యక్తిగతంగా చదువు ద్వారా ఆడి ద్వారా ఇది మార్చుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా అయ్యగారు ఇలా చెప్పారు చేద్దాం, అమ్మగారు ఇలా చెప్పారు చేద్దాం అనేటువంటి ఒక ఒక ట్రస్ట్ అనేది, కొత్త విధానం అనేది వీళ్ళల్లో, వీళ్ళ మనస్తత్వంలో, వీళ్ళ బిహేవియర్లో నేను చూశాను. అది చాలా గొప్పగా ఉంది, నాకు కూడా గొప్పగా అనిపించింది. ఇంతకంటే ఇక నేను చెప్పేది ఏం లేదండి. చాలా మా జీవితాల్లో మంచి ఒక డిసిప్లైను, ఓ పద్ధతి, చక్కగా ఉండటము, ప్రతి ఆదివారం మేము చర్చికి రావడం, ఆ శనివారాలు రావడం, ఇవన్నీ కూడా ఒక క్రమం తప్పకుండా మేము చేయగలుగుతున్నాము. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇలాంటివి చేసారు నామకార్థంగా ఉండేవాళ్ళం. ఒక చక్కటి వ్యవహార శైలిని, ఒక పద్ధతిని అమ్మగారు అయ్యగారు ద్వారా ఈ షాలేం ప్రేయర్ హార్ ద్వారా మేము నేర్చుకోవడం అనేది మాకు చాలా తృప్తినిస్తుంది. మంచి ఒక హ్యాపీగా మా జీవితంలో సాగుతున్నాయి. ఇంకా మేము మా జీవితాల్లో ముఖ్యంగా మా పాప జాబ్ కోసం కొంచెం ట్రై చేస్తున్నామండి. మీరందరూ కూడా కొద్దిగా తన గురించి ప్రార్థన చేయండి. అది దాదాపుగా అయ్యేటువంటి పరిస్థితులకు వస్తుంది. తను కూడా ఒక జాబ్ చేస్తే బాగుంటుంది. నాకు కూడా ఇంకా ఈ బాబు ఎట్టాగో మంచిగానే సెటిల్ అయ్యాడు. కాస్త ఆ వర్క్, తన డ్యూటీలో హెల్త్ విషయంలో కాస్త 10 మందికి రిలీఫ్ ఇచ్చేటువంటి స్థాయికి తను వచ్చాడు. పర్వాలేదు, తన గురించి నేనేమి ఇంకా బాగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎక్కడైనా సరే, ఇక్కడ విజయవాడలో అయినా సరే, ఏ ఏరియాలో అయినా సరే చక్కగా చేసి 10 మందికి రిలీఫ్ ఇచ్చి కాస్త పర్లేదని చెప్పించుకునేటువంటి స్థాయికి వచ్చాడు. పర్లేదు. ఈ పాప విషయంలో కూడా కొద్దిగా సెటిల్ అయ్యి ఆ చిన్న జాబులో కనుక సెటిల్ అయితే దాదాపుగా మాకు పూర్తిగా అసలు సమస్యలు అంటే ఏమి ఉండవండి. దాదాపుగా అయిపోయినట్టే. దీనికోసం మీరు ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటున్నానండి. మరి ముఖ్యంగా అయ్యగారికి అమ్మగారికి నేను మాకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి మా జీవితాలకు ఒక మంచి మార్గదర్శనం చూపించినందుకు మరి ఇంకొకసారి దేవుని పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మేము రీసెంట్గా హౌస్ చేంజ్ అయ్యాం. అయినా సరే ప్రేమతో మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము లోకంలో ఉన్నప్పుడు ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, అంతే. ప్రార్థన చేయడం, వాక్యానుసారంగా నడవడం అని తెలీదండి. ఒకవేళ చెప్పినా సరే వినిపించుకున్నట్టు ఉండేవాళ్ళమండి. చాలా ఇదిగా ఉండేవాళ్ళం. ఏదన్నా సమస్య వస్తే నలుగురికి చెప్పి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళమండి. చాలా అనారోగ్యాలు నాకైతే మైగ్రేన్ అండి, హెడేక్. నేను మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఎలా అడుగుపెట్టానంటే మందిరంలోకి
నాకు తెలిసిన నేను ఒక ట్రైనింగ్‌కెళ్ళానండి. అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఆ అమ్మాయి ద్వారా నేను చర్చ్‌కొచ్చాను. అయ్యగారు ప్రార్థన చేస్తే నీకు జాబ్ వస్తది అని ఆ అమ్మాయి చెప్పింది. ఇంకా తన మాట ప్రకారంగా నేనొచ్చాననమాట. మరియమ్మ ఆంటీని అడిగితే చెప్పారు. ఇంక మరియమ్మ ఆంటీయే తీసుకొచ్చారు. అప్పటినుంచి నేను చాలా సమస్యలు అయ్యగారికి, అమ్మగారికి చెప్పేదాన్ని కాదండి. నేను ఒక్క సమస్యే చెప్పాను అయ్యగారికి. అయ్యా జాబ్ రావాలి. జాబ్ కోసం ప్రేయర్ చేయండి అని. ఇంకా నేనొచ్చినప్పటి నుంచి నేను దేవుడిని ఏదైతే అడుగుతున్నానో నా ప్రతి క్వెషన్‌కి దేవుడు ఆన్సర్ ఇచ్చారండి. చాలా గొప్ప కార్యం అండి అసల. నాకు మైగ్రేన్ హెడేక్ కూడా నేను అయ్యగారికి, అమ్మగారికి చెప్పలేదండి. నేను మందిరంలో అడుగుపెట్టిన ఒక 2, 3 నెలలకే తగ్గిపోయిందండి. అంత సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చారండి. అలాగే ఆ సంవత్సరం మేము అడుగుపెట్టినప్పుడు మా ఇంట్లో చాలా దీవెనండి, ఆశీర్వాదం, శాంతి, సమాధానాలండి. అంతకుముందైతే అసలు సమాధానం ఉండేది కాదండి. నీ మాట అంటే నీ మాట, నా మాట అలా ఎవరికి ఒకళ్ళు ఒక డెసిషన్ మీద ఉండేవాళ్ళం కాదండి. కానీ మేము మందిరంలోకొచ్చాక అయ్యగారు, అమ్మగారు మాట వినడం వల్ల, అయ్యగారు, అమ్మగారు వాక్యాలు వినడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల మా కోసం మేము చాలా గొప్పగా దీవించబడ్డామండి, ఆశీర్వదించబడ్డామండి. చాలా సమృద్ధిగా ఉన్నామండి. ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి సహాయం చేస్తున్నారండి. నిజంగా చాలా గొప్ప కార్యాలండి. మేము మందిరంలో అడుగుపెట్టిన తర్వాత కూడా మా తమ్ముడికి శాలరీ పెరగడం, నిదానంగా అంతా చదువుకోవడం, ఇప్పుడు కూడా పీజీ కంప్లీట్ చేసేసారండి. చాలా గొప్ప విషయం అండి. ఈ లక్షలతో ఉంటుందండి ఫీజు. కానీ దేవుడు ఆ లక్షలు కూడా దేవుడు కట్టడానికి ధన సహాయం ఇచ్చి మమ్మల్ని ఇలా నడిపిస్తున్నారండి. అలాగే కూటం పెట్టుకోవడం అనేది అసలు మా ఇంట్లో మాత్రం వండరేనండి నిజంగా. మాకు ఓన్లీ తినడానికే ఉండేవండి. ఇంకేదన్నా వస్తువు కొనుక్కోవాలంటే ఒక 5, 6 నెలలు దాచుకొని అప్పుడు కొనుక్కోవాల్సొచ్చేదండి. కానీ ఇప్పుడైతే మేము కూటం ఎంతగా ఘనంగా పెట్టించుకుంటున్నామండి. చక్కగా 100 మందికి భోజనం పెట్టే అర్హత దేవుడు మాకిచ్చారండి. ఇదంతా క్రీస్తైన సావాసం షాలేం రాజ్ ప్రేయర్ హాల్‌ని బట్టేనండి. మేము నడవబట్టే అండి. ప్రతి విషయంలో దేవుడు మమ్మల్ని గైడ్ చేస్తున్నారండి. అయితే మామయ్యకి కూడా సీరియస్ అయిందండి. మేము మందిరంలోకొచ్చిన కొత్తలో అయ్యగారు ప్రార్థన చేశారండి ఫోన్‌లో. ప్రార్థన చేసిన తెల్లారే లెగిసి కూర్చున్నారండి. అయ్యగారు గూడా ఆహ్, డాక్టర్ గారు గూడా ఇంక మీరెళ్ళిపోవచ్చు, సరోనత్రావు, మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాను ఈరోజు అని చెప్పారండి. చాలా గొప్ప కార్యం చేశారండి మావయ్య పట్ల. అలాగే ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారండి. కూటం పెట్టుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారండి ప్రతి విషయంలో. ఏ ఏ విషయంలోనైనా మా ఇంట్లో అంతకుముందు ఏ వస్తువులు ఉండేవి కాదండి. మేము క్రీస్తు సహవాసంలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని వస్తువులు ఇది కాదు, ఇది లేదు అనుకోకుండా అన్నీ సమృద్ధిగా ఇచ్చారండి. బట్టలైనా కానీ, ఏదైనా కానీ దేవుడు చాలా ఆశీర్వాదకరంగా నిలబెట్టారండి. అలాగే ఈ కూటమి పెట్టుకోక ముందు కూటాలు జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం 6 మంత్స్ ముందే నాకు కనిపించిందండి. కూటం సరిగ్గా జరగదని, అభ్యంతరాలుంటాయని, వంటల విషయంలో ఇవన్నీ అభ్యంతరాలుంటాయని నాకు కనపడతానే ఉందండి. నేను ప్రార్థన చేసుకుంటూనే వస్తున్నానండి. అయితే ఒక నెల క్రితం ఎవరో చనిపోయినట్టు 2 సార్లు కనిపించిందండి. అయ్యగారు అప్పటికే చెప్తానే ఉన్నారు, ప్రార్థన చేయండి, ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నాం కదా అని చెప్తానే ఉన్నారు. నేను అలా అనుకోని నేను ప్రార్థన చేస్తానే ఉన్నానండి. అయితే అనుకోకుండా మా పెద్ద మామయ్యకి లాస్ట్ వీకే సీరియస్ అయిందండి బాగా. ఆయన కొంచెం పెద్ద వయసు, 70 ఇయర్స్ అలా ఉంటాయి. అసలా ఉండుండి బాగానే ఉన్నారండి. అప్పటికప్పుడే ఓన్లీ వాటర్ తాగడం, అది కూడా తాగలేకపోవడం, అసలా ఆహారం ఏం తీసుకోకపోవడం, మాట పడిపోవడం, ఇదంతా ఒకేసారి జరిగిపోయిందండి. అసలు నాకైతే బుధవారం తెలిసిందండి. బుధవారం నైట్ ఆ రోజైతే నేను ఏడుస్తూనే ఉన్నానండి. ఏంటి ప్రభా, మా కూటమి ఉంది కదా, ఈయనకేంటి ప్రభా ఇంత హెల్త్ ఇష్యూ వచ్చిందని చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశానండి. దేవుని దగ్గర, ప్రభా మా కూటమి ఆగకూడదు, ఆయన కూడా క్షేమంగా ఉండాలి ప్రభా, మళ్ళీ కూటమి ఆపితే మళ్ళీ జనవరిలోనే పెట్టుకోవాలి, ఈ సంవత్సరం కూటమి ఇక జరగడానికి ఉండదేమో ప్రభా, మా పట్ల కార్యం చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారికి, అమ్మగారికి కూడా చెప్పామండి. ఆదివారం తమ్ముడు చూడడానికని వెళ్ళారండి. అసలు చాలా గొప్ప కార్యం అండి. ఆ రోజు అన్నం తిన్నారంటండి. తమ్ముడు ఎళ్ళంగానే పలకరిచ్చారంట. చుట్టాలందరూ ఎళ్ళినోళ్ళందరినీ పలకరిచ్చారంటండి. చాలా 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 గొప్ప కార్యం. ఇంకో రెండో మామయ్య కూడా చాలా సీరియస్ అయ్యారంట. ఇద్దరు ఒకేసారి అయ్యారంట. కానీ ఇద్దరిని దేవుడు ముట్టి స్వస్థపరిచారండి. మా కూటమి రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. దేవుడు చాలా గొప్పగా నిలబెట్టారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే,
ఈ ఇల్లు గురించండి, అసలా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము వాటర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి. మేము ఒకటే రీజన్‌తో అక్కడున్నామండి. వాటరు లేకపోయినా సరే మాకు చర్చికి దగ్గర కూటాలకి అందరికి పిలుస్తానికి ఉండిద్ది. చక్కగా కూటం ఘనంగా జరుగుతుంది కదా! అని ఉద్దేశంతో మేము ఆలోచించలేకపోయామండి. కానీ వాటర్ ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ అవ్వట్లేదండి. ఇంకా ఇల్లు వెతకడానికి ట్రై చేశామండి. ట్రై చేస్తుంటే అన్నీ చూస్తున్నాం కానీ అసలు ఏది సెట్ అవ్వట్లేదండి. ఒకవేళ సెట్ అయితే అది ప్రేయర్‌కి రిస్ట్రిక్షన్ పెడుతున్నారండి. నాకైతే చాలా భయమేసిందండి. ఈ ఇల్లు ఇంకా చూసే ముందు అనుకున్నానండి నేనైతే, "ప్రభా! మీ చిత్తం ఏదుంటే అది జరిగిపోయింది ప్రభా! మేమైతే ఇల్లు మారటం మీ చిత్తమైతే మారతాం. లేకపోతే లేదు. మమ్మల్ని ఇక్కడే ఉంచండి. మాకే వాటర్ ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా మా కూటం మాత్రం ఘనంగా జరగాలి" అని అనుకున్నానండి నేనైతే. అయితే ఆ రోజే అనుకున్నానండి. నేనైతే ఎక్కడ తిరగను ప్రభా అనుకున్నా. ఆ నెక్స్ట్ డేనే ఇల్లు చూసారండి. ఇల్లు చూడడం, అయ్యగారు ఓకే చేయడం, అడ్వాన్స్ ఇయడం అంతా ఒక రోజు అయిపోయిందండి అసల. చాలా అద్భుతంగా చాలా గొప్ప కార్యం చేశారండి దేవుడు ప్రతి విషయంలో. అలాగే మేము డబుల్ బెడ్‌రూమ్ ఎక్స్‌పెక్ట్ చేశామండి. కానీ దేవుడు నాకు ఇంకో దర్శనంలో 2 ఇయర్స్ క్రితమే చూపించారండి. ఇలాగే 3 రూమ్స్ ఉంటది. ఇంకో ఇంటికి మారిపోతామని. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా కనిపిస్తుందేంటి అసలు మేము ఇల్లు మారటం అనేది లేదు కదా! మారాలనుకోవట్లేదు కదా! అనుకున్నానండి. కానీ దేవుడు మమ్మల్ని నడిపించారండి. పోయిన సంవత్సరం అమ్మగారు వాక్యంలో కూడా చెప్పారండి. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా మంచి గృహం ఇవ్వాలని ప్రేయర్‌లో పెట్టండని. అలాగే అమ్మగారి మాట ప్రకారమే ఇది జరిగిందని నేనైతే అనుకుంటున్నానండి. చాలా గొప్ప కార్యం చేశారండి. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నారండి. కూటం అప్పుడు కూడా కొంచెం కంగారు అయ్యిందండి పొద్దున, నిన్న. అలా ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయి సేఫ్‌గా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారండి. అలాగే నేను ఒక జాబ్‌కి అప్లై చేశానండి. ఆ జాబ్ కూడా ఇంటర్వ్యూ పిలవాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. అలాగే నా వివాహం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లులకు నా వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మేము ఈ కూటమి పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ మా ఇంట్లో ఫస్ట్ నుంచి అసలు ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఒక టర్మ్ ఉంటే కటిక దరిద్రం అండి. అనకూడదు గానీ. సో ఏది చూసినా ఏ వేలో చూసినా ఒక సక్సెస్ కానీ ఏమీ ఉండేది కాదండి. అనుకున్న ఏ పనులు అయ్యేవి కాదు. సో తినటానికి దగ్గర నుంచి ప్రతిదానికి ఇబ్బందేనండి. సరైన బట్టలు కూడా వేసుకునేవాళ్ళం కాదు. సో పైకి చూడటానికి కనిపించేవాళ్ళం కాదు. ఇంటర్నల్‌గా ఎంతో స్ట్రగుల్ ఉండేదండి. ఇక ఈ చర్చ్‌కి ఫస్ట్ మా సిస్టర్ వచ్చిందండి. రిబ్కా ఆంటీ వాళ్ళ ద్వారా. సో నెక్స్ట్ స్లోగా నేను, మా ఫాదర్ రావడం మొదలుపెట్టామండి. సో ఇక్కడికొచ్చిన తర్వాత మేము మేజర్ చేంజ్ అబ్జర్వ్ చేసిందంటే వే టు క్రైస్ట్ అండి. ప్రతి చర్చ్‌కెళ్తున్నాం కాబట్టి కానీ సో అప్రోచ్ తెలీదండి. దేవుడిని అప్రోచ్ అయ్యే మార్గం తెలీదు. సో దేవుడు మన ప్రార్థన వినాలంటే, అక్కడి నుంచి రెస్పాన్స్ రావాలంటే, మనం మన లైఫ్‌లో సక్సెస్ చూడాలంటే ఫస్ట్ దేవుడు మన ప్రార్థన వినాలండి. సో అలా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రార్థన చేయాలి ఏమీ తెలీదండి. జస్ట్ ఎవరైనా ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవడం వరకే తెలుసు కానీ, సో అక్కడి నుంచి అయ్యగారు వాళ్ళ ద్వారా, వాళ్ళ గైడెన్స్ ద్వారా గంట ప్రార్థనలని, సో వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చర్చ్‌కి అటెండ్ అవ్వడం ఇలా స్టార్ట్ చేసామండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నా లైఫ్‌లో గ్రేటెస్ట్ సక్సెస్ చూశానండి. ఆల్మోస్ట్ నేను నా చదువు కూడా అవ్వలేదండి. చదువు అవ్వకముందేనే ఒక బ్రాంచ్ మేనేజ్ చేసేవాడిని. నా కింద నాకన్నా 15 సంవత్సరాలు సీనియర్ కూడా నా కింద వర్క్ చేసేవాళ్ళండి. ఆ స్టేజ్‌కి తీసుకొచ్చారండి దేవుడు. లిటరల్లీ ఇదంతా క్రిస్టియన్ సహవాసం అండి. అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, దేవుని కృప అండి. సో అక్కడి నుంచి నేను అనుకునేది ఏంటంటే దేవుడైతే మాకేమీ ఒక ఉద్యోగం ఇచ్చి సక్సెస్ అది కాదండి. సో వే టు సక్సెస్. సో సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే దాని అప్రోచ్, మన ఆలోచనలు, మన థింగ్స్, మన పర్సెప్షను, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ నేర్పించారండి. సో ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల సో దేవుడి దర్శనాల ద్వారా అవన్నీ ఫస్ట్ ఇంప్రూవ్ అయినాయండి మాలో. సో బిహేవియర్ చేంజ్ అయింది. సో ఇంట్లో కూడా అండి మా ఇంట్లో ఎవరో మాట వినేవాళ్ళు కాదండి. సో
అస్సలు అసమాధానం ఉండేదండి. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అగ్రీ అయ్యేవాళ్ళు కాదు. సో, అవన్నీ పోయినాయండి. సో, అవన్నీ పోయి ప్రెజెంట్ అయితే కలిసి కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము. కోపాలు అవన్నీ తగ్గినాయండి. చక్కగా కూల్‌గా ఉంటున్నారండి. సో, మాలో మాకే కోఆర్డినేషన్ లేకపోతే ఇంకేమి చేస్తామండి. ఏ పని సక్సెస్‌ఫుల్ అవ్వదు. ప్రెజెంట్ ఇక్కడికొచ్చిన తర్వాత అవన్నీ పోయినాయండి. సో, కూల్‌గా అన్నీ ఆలోచించి చక్కగా చేయగలుగుతున్నామండి. అండ్ సో, ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబౌట్ 20 ఇయర్స్ వచ్చిన తర్వాత అండి ఎవరికైనా సరే ఒక మనిషి మారటం అనేది చాలా కష్టం. ఒక బిహేవియర్ గానీ, వాళ్ళు చేసే పద్ధతులు గానీ. సో, మా టర్మ్స్‌లో చూసుకుంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలి. ఎళ్తే అక్కడ డబ్బులవుతాయి. రోజుకి 2000 కట్టాలి. సో, అప్పుడు కూడా మారతామో లేదో గ్యారంటీ లేదు. సో, ప్రతి సెషన్స్‌కి ఎళ్ళాలి. కానీ అంత ఏం చేయలేదండి. జస్ట్ శనివారం, ఆదివారం చర్చ్‌కెళ్ళేవాళ్ళం. ప్రార్థన మార్చేసిందండి మమ్మల్ని, మా కుటుంబాన్ని. సో, ఎక్కడో ఉండేవాళ్ళమండి. అట్‌మోస్ట్ డౌన్ సైడ్. సో, మేము ఈ స్టేజ్‌లో ఉంటానని నేను కలలో కూడా అనుకోలేదండి. సో, ఆ స్టేజ్‌లో తీసుకొచ్చి పెట్టారండి దేవుడు. నిజంగా చాలా చర్చెస్‌కెళ్ళానండి నేను కూడా. మ్యాక్సిమం అన్నీ తిరిగాను. సో, ప్రార్థన వాళ్ళు చేయడం కాదండి, మనతో చేయించాలని నేను తెలుసుకున్నానండి. సో, మేము చేయడం స్టార్ట్ చేసాము. మేము అడగడం స్టార్ట్ చేసాము. అది కరెక్ట్ వేలో అయ్యగారోళ్ళు కూడా చెప్పారండి. సో, అప్పటి నుంచి సక్సెస్ చూసామండి. స్లోగా నా స్టడీస్ కానీ యూజీఏ అవుదాం అనుకునేవాడిని. పీజీ కూడా అయిపోయిందండి. సో, ఇంకా చాలా అవకాశాలు వచ్చినాయండి నాకు కూడా. ఇవన్నీ నేనైతే ఎప్పుడు ప్రార్థనలో కూడా అడగలేదండి. సో, చక్కగా ఆహ్, శనివారం, ఆదివారం చర్చ్‌కెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి ఉన్న మంచి ఏంటంటే దశంభాగం ఇవ్వడండి. ఫస్ట్ నుంచి నాకెందుకో అయ్యగారు చెప్పినప్పటి నుంచి, ఈ చర్చ్‌కొచ్చినప్పటి నుంచి దశంభాగం ఇవ్వడం అలవాటు చేసుకున్నానండి. ఫస్ట్‌లో నా దశంభాగం 300 అండి. నా సెకండ్ ఇయర్‌లో. అది ఇవ్వటానికి డైరెక్ట్ చేతికి ఇవ్వడానికి నామూషి వచ్చి ఎవరికీ కనపడకుండా ఏసేసి వెళ్ళిపోయేవాడినండి. చెప్పేవాడిని కూడా కాదు. అంత బాధపడేవాడిని నేను. సో, ఏంటి మన పరిస్థితి ఏంటి అని. సో, ఇప్పుడైతే అది ఎంత 20 టైమ్సో, 30 టైమ్సో అయిపోయిందండి. జస్ట్ దశంభాగమే. అంత అభివృద్ధి చెందామండి ఈ మందిరంకొచ్చిన తర్వాత. సో, అలా ఇప్పటికి ఒక స్టేబుల్ లైఫ్‌లోకైతే తీసుకొచ్చారండి దేవుడు. ఇంకా అక్క జాబ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోబోతుందండి. దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా మేము దేవునిలో ఇంకా బాగా ఎదగాలని ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం అండి. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగుల్లే వయసేవ, నీ పాదములకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం ముందు భాస్కర్ గారిని ఆయన భార్య బిడ్డను దీవించి ఆస్వాదించాడు. వారు చెప్పిన సాక్ష్యములను మీరే దీవించి సహాయం చేయండి. రాబోయే కాలంలో వారి పట్ల ఇంకా అనేకమైన అద్భుత కార్యములు, మహిమ కార్యములు, రక్షణ కార్యక్రమాలు సమృద్ధిగా నింపడ దయచేయమని మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడిన అయ్యగారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే గృహ యజమానులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. బైబిల్ ఉన్నారు చూడండి. కీర్తన గ్రంథము 147 అధ్యాయము ప్రారంభం. 7 అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఎవరైనా గట్టిగా చదవండి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలండి. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారి ద్వారా, మరి సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి, రాజుగారు. అటువంటి రాజుగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు, మనము అనంటే బహువచనం అనే మాట. అది ఏకవచనం అంటే నువ్వు నేను అని అంటారు కదా. ఏకవచనం అంటే ఒకరిని సంభాషించి మాట్లాడుతుంటారు. బహువచనం అంటే అందరు కలుపుకుంటారు కదా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కూడా కలుపుకొని, రాజుగారిని కూడా కలుపుకొని అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభు ఎటువంటి వాడండి? చాలా చాలా గొప్పవాడు.
మరి నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఇక్కడ మనం సాక్ష్యం విని ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు సృష్టి యావత్తు కూడా దేవాది దేవుణ్ణి అనుసరిస్తున్నారు, ఆయననే ఆరాధిస్తున్నారు, ఆయననే స్తుతిస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రార్థనలు, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి హృదయంలో, మరి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారండి. భక్తి చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. విశ్వసించిన వారు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు ఈ రోజున సృష్టి మొత్తం అంత ఆరాధిస్తుంది ఆయన్ని, అంత ఘనపరుస్తుంది సృష్టి మొత్తం. నిజంగా దేవాది దేవుడు ఇప్పుడు కంటికి కనబడుతున్నారు, ఆయన కనబడట్లా, ఆత్మస్వరూపుగా ఉన్నారు. ఇప్పుడు దేవాది దేవుడు ఎలా ఉన్నారండి? ఆత్మస్వరూపుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆత్మస్వరూపుగా ఉన్న ఆయన్ని అంతగా ప్రతి మనిషి ఆరాధిస్తున్నారు. ఇవాళ చూడండి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇంట్లో ఒకళ్ళ మాట విన్నా వినకపోయినా ఖచ్చితంగా దేవుని మాట మాత్రం వింటారు. అంత రెస్పాండ్ అవుతారు అంతగా. ఎందుకంటే అంతగా ఆయనకి అంకితం అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు ఆయన అంత ఆరాధిస్తున్నారు, అంత స్తుతిస్తున్నారు, అంత ఘనపరుస్తున్నారు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? మరి ఆయన అంత గొప్పవాడని వాళ్ళు ఎందుకు దేశ దేశాలు గణపరుస్తున్నాయి? ప్రతి మనిషి, ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరు ఎందుకు అంత ఆరాధిస్తున్నారు? కనబడని దేవుడు, ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి, కనబడని దేవుణ్ణి ఎందుకంతగా ఆయనకి అంత లోబడుతున్నారు? ఆయన అంత మాట వింటున్నారు, ఆయనకి అంత విధేయులు అయిపోతున్నారు. ఎందుకు ప్రతి మనిషి? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. మరి ఏదో ఊరికే భక్తి చేస్తున్నా అంటే ఊరికే కాదు కదా, అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏదో ఊరికే చేయడం కాదు భక్తి, అన్నీ తెలుసుకున్న తర్వాతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అన్నప్పుడు ఫస్ట్ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, బైబిల్ గ్రంథం ఆయన అంత గొప్ప దేవుడు అనడానికి ఏంటయ్యానంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 1 కొరింథీయులు 1 కొరింథీయులు 1:2 చూడండి. కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఏమని వ్రాయబడిందంటే, పరిశుద్ధులుగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడి ఉన్నారు. అంటే పరిశుద్ధత ఆయనలో ఏముంది? ఇంతమంది ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే, దేవుడు ఫస్ట్ పరిశుద్ధుడు. యేసుప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. మన నిజంగా పండగ దినాల్లో ఉన్నాం కదా మనము, మరి సంవత్సర ఆఖరిలో ఉన్నాం, పండుగ దినాల్లో ఉన్నాం. అంతా మరి మంచి ఆర్భాటాలతో, సంతోషంతో, ఉత్సాహంతో, గానాలతో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మనము ఎంతగానో స్తుతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఇంత ఆరాధిస్తున్నారంటే, యేసుప్రభు పుట్టుక ఎటువంటిదండి? పరిశుద్ధమైన పుట్టుక. పిల్లలు పుట్టాలంటే ఒక భార్యాభర్త కలయిక ద్వారానే బిడ్డలు పుడతారు, అవునా కాదా? మరి నిజంగా చూసిన కానీ యేసుప్రభు అలా పుట్టలేదు. యేసుప్రభు పుట్టుక ఎటువంటిదంటే ఒక భార్యాభర్తల కలయికతో ఆయన పుట్టలేదు. ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ. అదే చూసినట్లయితే లూకాసు వార్తలో వ్రాయబడింది కదా. లూకాసు వార్త 1 చూడండి ఒకసారి. లూకాసు వార్త 1 ఆయన పుట్టుక చాలామంది విమర్శిస్తుంటారు. యేసుప్రభు వారు పెళ్ళయిందనో, మరి మరియమ్మ తల్లి ఏదో తప్పు చేస్తే పుట్టాడని ఇలా లేనిపోయిన బండాలు వేస్తుంటారు ఆయన మీద. లేదులాంటిది చాలా తప్పండి అలా మాట్లాడాడు. యేసుప్రభు పుట్టుక ఎటువంటి పుట్టుక? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలు, నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుండగా దూత అంటుంది, మరియా భయపడొద్దమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము 34
అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగు జరుగునని ఆ దూతతో అనగా దూత అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని బడి చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరియా పడుకుంది, నిద్రపోతుంది అర్ధరాత్రి వేళ. అలాంటప్పుడు దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి అంటుంది, మరియా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుడికి అంటావు, ఆ కుమారుడు సర్వోన్నతుడు దేవుని కుమారుడవుతాడు, ఆయన గొప్పవాడవుతాడు, ఆయన రాజ్యానికి అంతం లేదమ్మా, ఇదిగా ఇలా ఉంటుందని అంతా దేవుని దూత మాట్లాడుతుంటే మరియా అదే దర్శనంలో అంటుంది, మరియా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుద్ది అనేది. మనకి ఎన్ని దర్శనాలు వచ్చినా మనం లేక నిద్రపోతూనే ఉండవు. మరియా చూడండి, దర్శనం రాగానే వెంటనే ప్రశ్నిస్తుంది, ఏమని, ఇది ఎలా జరుగుద్ది అయ్యా, అసలు నేను పురుషుని ఎరగని దాన్ని. అంటే ఆమెకి వివాహం అవ్వలేదు. స్పష్టంగా వ్రాయబడింది అక్కడ, పురుషుణ్ణి నేను ఎరగలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నాకు పురుషుడని తెలియదు, ఇది ఎలా జరుగుతుంది నాకు అని అంటే అక్కడ దేవుని దూత ఏమంటుందండి, పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు ఎలా ఉంటాడండి, పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యేసు ప్రభువు వారు ఇవాళ సృష్టి యావత్తు కొనియాడబడుతున్నాడంటే ఆయన పుట్టుకలో అపరిశుద్ధత లేదండి. ఆయన పుట్టుకలో అపరిశుద్ధత ఉందా? లేదండి. ఆయన పుట్టుకే పరిశుద్ధము. పుట్టాడా వచ్చాడా అండి దేవుడు? పుట్టాడా వచ్చాడా? పుట్టాడా? వచ్చి ఉన్నారండి యేసుప్రభు వారు. పుట్టడం కాదు, యేసుప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా? ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు దేవుడు లేడా? ఆయన ఏమన్నారండి? ఆదామును అవ్వను తయారు చేసేటప్పుడు ఏమన్నాడు దేవుడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దామన్నాడు. అంటే మనము అంటే ఎవరున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వేవేల దూతలున్నాయండి అక్కడ. మనిషిని తయారు చేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వేవేల దూతల సమూహం అక్కడున్నాయి. అందుకే అంతమంది ఉన్నారు కాబట్టి మనము అన్నాడు దేవుడు అక్కడ. ఆ మాటకు అర్థం ఏంటంటే మనము అంటే అందరూ ఉన్నారు, అందరూ కలిసి మానవుడిని తయారు చేశారు. వారి స్వరూపమందు వారి పోలిక చొప్పున మానవుడిని తయారు చేశారు. యేసుప్రభు పుట్టలేదు, వచ్చి ఉన్నారు. యేసుప్రభు పుట్టలేదండి, ఆయన వచ్చారు. సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చారు యేసుప్రభు. వచ్చే విధానము కూడా ఎలా వచ్చారంటే పరిశుద్ధముగానే వచ్చారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. నిజంగా చూసినట్లయితే అందుకే యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే యేసుప్రభు వారంటే బోధ చేస్తున్నారు, సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు, కొంతమంది అక్కడ ఏమని మాట్లాడారంటే, నీకేం తెలుసు, అబ్రహాము నీకు తెలుసా, నీకు అవి తెలుసా, యెహోవా దేవుడు తెలుసా, మోషే తెలుసా, నీకేం తెలుసా, నువ్వు సువార్త చెప్తున్నావు అని యేసుప్రభు వారిని అక్కడ క్వశ్చన్ వేశారు, ప్రశ్నించారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రధాన యాజకుల్ని, సద్దూకాయల్ని, ప్రజల్లో పెద్దల్ని, వీళ్ళందరూ అడుగుతున్నారు, నీకేం తెలుసాయో చెప్తున్నామంటే దేవుడు ఏమన్నాడు అప్పుడు? నేను అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను. ఏమన్నాడండి? అబ్రహాం. వాళ్ళు అన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేరు. అవును కదా. యేసుప్రభు వారికి ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలకి ఆయన మరి నిజం చూసినట్లయితే సర్వమానవాళ్ళ పాపాల నిమిత్తంగా వచ్చారు. 33.5 సంవత్సరాలకి ముగిచ్చారు పని. తండ్రి పంపించారు, పని ముగించుకుని వెళ్ళారు. ఆయన పని చేయడానికి వచ్చారు, పని ముగించుకుని వెళ్ళారు. ఆయన పుట్టలేదు. మన నిజం చూసినట్లయితే వాళ్ళు అన్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, ఏంటి నీకు ఏం తెలుసు అని బోధ చేస్తానంటే, నాకు 50 సంవత్సరాలు ఏంటి, అబ్రహాము నాకు తెలుసు, మోషే తెలుసు. అసలు వాళ్ళు పుట్టలేదండి. అబ్రహాము పుట్టల, మోషే పుట్టల, ఆదాము పుట్టల. వాళ్ళు పుట్టక ముందే నేనున్నానని చెప్పాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. వాళ్ళకు పుట్టక ముందే ఉన్నానంటే యేసయ్య ఎప్పుడున్నారు? అనాది కాలంలో, సృష్టి కూడా పుట్టక ముందే దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నారా? సృష్టి పుట్టక ముందే దేవుడు ఉన్నాడండి యేసయ్య. మన ఒక సహోదరు అంటుంది, దేవుడు అందరిలో పెద్ద దేవుడు యెహోవా దేవుడు, దేవుడు అందరిలో చిన్న దేవుడు యేసు ప్రభువారు అంటుంది. దేవుడు అందరిలో పెద్ద దేవుడు, సృష్టిని సృష్టించిన ఆయన. దేవుడు అందరిలో చిన్న దేవుడు యేసు ప్రభువారు. చిన్న దేవుడు ఏంటండి? యేసు ప్రభువారు. అందరికంటే చిన్నవాడు కాదు, అందరిలో అతి శ్రేష్ఠుడు, అందరిలో గొప్పవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. నిజంగా చూసినట్లయితే యేసు ప్రభువారిని ఎందుకు ఎంత ఆరాధిస్తున్నారంటే ఆయన పుట్టలేదు, ఆయన సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చారు.
ఎలా వచ్చారు? వచ్చే విధానము కూడా ఎలా ఉందంటే పరిశుద్ధంగా వచ్చారు. ఎలా వచ్చారంటే భూమి మీదకి పరిశుద్ధుడిగా, ఏ పాపం తెలియదు, ఎటువంటి మచ్చ మరక డాగు కుళ్ళు కుషితం ఏమీ లేదండి. శిరస్సు నుంచి సిరి పాద వరకు ఆయన తరిచి చూసిన ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చెరక ప్రత్యేకముగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంత పరిశుద్ధుడైన దేవాది దేవుడు కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కరూ ఆయన అనుసరిస్తున్నారు. ఎవరైనా చెడ్డవాళ్ళని అనుసరిస్తారా, మంచి వాళ్ళని అనుసరిస్తారండి? ఎవరిని అనుసరిస్తారో చెప్పండి. మంచి వాళ్ళేనదా? నిజంగా చూసినట్లయితే యేసుప్రభువు మంచి దేవుడు, పరిశుద్ధుడు కాబట్టి ప్రతి ఒక్కరు అందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి దేవుడిని అందరూ ఆరాధిస్తున్నారు. ఇంకా ఆయన ఎటువంటి దేవుడు అండి? పరిశుద్ధుడు. రెండోది ఎటువంటి దేవుడు? ఆయన ఆరాధించడానికి బైబిల్ గ్రంథంలో చూసిన ఇటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశారు. అది మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్తలు చదువుతున్నప్పుడు ఆది కాలంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు. తండ్రితో కలిసి ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కన్యామరియ గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్తలో ఈ 4 సువార్తల్లో కూడా కుష్ఠవ్యాధులు బ్రతికించారు కదా. కుష్ఠవ్యాధులు స్వస్థ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి ఆకాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి ఆకాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మ. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగున పక్కన చేరినావమ్మ. కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మ. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పాకను చేరినామమ్మ. మనసారా మ్రొక్కినాము,
ఓ మనసారా మొక్కినాము మది నిండా కొలిచిన మా మంచి కాపరని సంతోషించామే. సందడి 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 చేసామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. ఆమేన్. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. Thank you, Jesus. మన కొరకు పాపుల కొరకే లోక రక్షకుడి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడైన యేసయ్య. ఆయన నామము ఎంతో బలమైనది, ఆయన నామము ఎంతో ఘనమైనది. యేసయ్య లోకములో ఉన్న ప్రతి ఒక్క పాపను రక్షించడానికై ఈ లోకానికి ఎత్తించిన లోక రక్షకుడు మన యేసయ్య. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మనకై అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రతి ఒక్క చప్పులు కూడా దేవుని స్థిదా. చుక్కను చూసి వచ్చినాము, పాకలో యేసు ఎదిరినాము, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని, యూదుల రాజని, ఇతడే మా రాజని కొక్కినామమ్మ. చుక్కను చూసి వచ్చినాము, పాకలో మేము చేరినాము, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని, యూదుల రాజని, రాజుల రాజని, ఇతడే మా రాజని కొక్కినామమ్మ. బంగారు సంబ్రాణి బోల కానుకగా ఇచ్చినాము. బంగారు సంబ్రాణి బోల కానుకగా ఇచ్చిన మారు ఏలని పూజించామమ్మా. సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. ఓ సందడి 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 చేసామే. సందడి 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 చేసామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. సందడి 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 చేస్తామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల
రక్షకుడు మన యేసయ్యా. సందడి 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 చేస్తామే, 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 సందడి 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 చేస్తామే. ప్రతి ఒక్కరు చెప్పలు దేవుడి సీదా సందడి చేస్తామే, సందడి 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 చేస్తామే. చేస్తారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, చేస్తారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ మెరీ క్రిస్మస్. చేస్తారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, చేస్తారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి, సందడే సందడి సందడే సందడి సందడే సందడి, ఓ సందడే సందడి సందడే సందడి సందడే సందడి, సందడే సందడి సందడే సందడి సందడే సందడి, సందడే సందడి సందడే సందడి సందడే సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఒక్కరు చెప్దాం. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas Christmas, wish you a Merry Christmas. Happy Happy Christmas, Happy Happy Christmas, wish you a Happy Christmas. Hallelujah, Hallelujah, Hallelujah. నీ స్వరం ఎంత బిగ్గరగా వస్తే అంత బిగ్గరగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. లోక రక్షకుడికే జై బోలేసు మహారాజ్కే. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దండి. కీర్తన పాడిన బిడ్డలను దీవించే ప్రభా, ఆస్వాదించమని ఒక్క చిన్న ప్రార్థించండి దయచేసి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వేశ్వరుడా, యేసయ్య భాస్కర్ రావు గారిని దీవించండి, వారి ఫ్యామిలీని దీవించండి. అలాగనే కీర్తన పడిన ప్రభేశాలాజని దీవించారు, ఆయన భార్య బిడ్డను దీవించండి. విశ్వాసంలో సేవలో బలపరచండి, గణపరచడం చిన్న ప్రార్థించండి. హల్లెలూయా. యేసయ్య నీకే స్తుతి స్తుతి స్తుతి. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చిన్న ప్రార్థించండి ఫ్యామిలీ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.